రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏపీ సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. అయితే గుంటూరు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. 2021 మేలో సిఐడి అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నం చేశారని ఈ ఏడాది జులైలో గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. దాంతో గుంటూరు నగరంపాలెం స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, సిఐడి ఏఎస్పీ విజయపాల్, మాజీ సీఎం జగన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో విజయపాల్కు ఎదురు దెబ్బ తగిలింది. దాంతో విచారణకు హాజరు కావాలని విజయపాల్కు దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జిల్లా పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తుల సమక్షంలో సుదీర్ఘ విచారణ జరిపారు పోలీసులు. ఆ తర్వాత నిన్న రాత్రి విజయపాల్ ను అరెస్టు చేసి ఒంగోలు తాలూకా పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ గుంటూరు నగరపాలెం పిఎస్ కు తీసుకొచ్చారు. ఇక రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో విజయపాల్ ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరయ్యారు. అయితే ఆ 3 సార్లు కూడా విచారణకు ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానం చెప్పారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. తాజాగా విచారణలోనూ విజయపాల్ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు అధికారులు నిర్ధారణకొచ్చారు. ఈ క్రమంలోనే విజయపాల్ ను అరెస్టు చేశారు సిఐడి అధికారులు. మరోవైపు సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్టును ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతించారు. కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలన్నారు రఘురామకృష్ణరాజు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, విజయపాల్ ఎంతసేపట్లో గుంటూరుకు తీసుకురాబోతున్నారు? దాని తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? కొద్దిసేపటి క్రితమే విజయపాల్ని గుంటూరులోని 5th కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ మీద వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన్ని రిమాండ్ తీసుకోవాలి, రిమాండ్ విధించాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీసులంతా కూడా జడ్జి ముందు విన్నవిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రిమాండ్ రిజెక్షన్ కూడా విజయపాల్ తరపున లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయనకు రిమాండ్ విధిస్తారా లేదా అనే అంశం మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఈ కేసు మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే వేసిన సెక్షన్లలో 307 అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాకపోవచ్చు అనేది కొంతమంది న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కాబట్టి రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అయితే రిమాండ్ విధించిన తర్వాత గుంటూరులోని జిల్లా జైలుకు పంపిస్తారా లేదా ఇతర జైలుకు పంపిస్తారా అనేది కూడా జడ్జి న్యాయస్థానంలో తేలాల్సి ఉంది. ఇవన్నీ కూడా మరికొద్ది సేపట్లోనే ఒక గంటన్నర సమయంలోనే పూర్తిగా దీనికి సంబంధించిన మొత్తం స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే విజయపాల్కు సంబంధించి గుంటూరులో కూడా మొదట అడిషనల్ ఎస్పీ దర్యాప్తుకి అయితే పిలవడం జరిగింది. అయితే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని మరొక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి విచారణ చేయడంలో కొంత ఇబ్బంది ఉండటంతోనే ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమిస్తూ గతంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, గుంటూరులో ఒకసారి విచారణకు హాజరైన తర్వాత మరో 2 సార్లు ప్రకాశం ఎస్పీ వద్ద 2 సార్లు కూడా విజయపాల్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత రాత్రి ఆయన అరెస్ట్ చేస్తూ అధికారికంగా కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే గుంటూరు కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. పోలీసుల వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నారు న్యాయవాదులు, మరొక వైపు నుంచి విజయపాల్ వైపు నుంచి కూడా న్యాయవాదులు అంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికే చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. A1గా ఉన్న సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా A2గా ఉన్న పిఎస్ఆర్ అంజన్ ఇద్దరు కూడా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మరొక వైపు గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి మీద కూడా ఏపైగా ఈ కేసు నమోదైంది. కాబట్టి చాలామంది ఆసక్తిగా ఈ కేసులో ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా విజయపాల్నే ఎందుకు పోలీసులు ఇంట్రాగేషన్కి పిలిచారంటే అంటే మేలో దాదాపు 2021 మేలో సిఐడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన సమయంలో విజయపాల్ ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా విజయపాల్నే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన జిల్లా కోర్టులో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయనకి సంబంధించిన ఆయన బెయిల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిమాండ్కి సంబంధించి కావచ్చు స్పష్టమైన ఆదేశాలు వెలువడించే అవకాశం కనిపిస్తుంది.